పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 19వ వచనములో ప్రభువు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని రాజ్యమును గూర్చి సందేశమును విని గ్రహింపనటువంటి వారు త్రోవ పక్కన చల్లబడినటువంటి విత్తనముల వలె ఉంటారు. దుష్టుడు ఏతెంచి వాని హృదయములో ఉన్నటువంటి వాక్యమును సందేశమును తీసుకొని పోతాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈరోజు మరి ఒకసారి యేసు ప్రభు విత్తువ అనే ఉపమానమును వివరిస్తూ ఉన్నారు. 2 రోజుల క్రితం మనం విత్తువ అనే సందేశమును ప్రభు ఉపమానము ద్వారా చెప్పడం విన్నాం. ఈరోజు సువిశేషంలో ప్రభు ఆ యొక్క సందేశాన్ని, ఆ యొక్క ఉపమానమును వివరిస్తూ ఉన్నారు. వివరించే సందర్భములో ప్రభు ఈ మాట అంటున్నారు, రైతు పొలములో చల్లినటువంటి విత్తనాలు కొన్నిసార్లు పొలము దాటి త్రోవ పక్కన పడుతూ ఉంటాయి కదా. అవి దేనికి పనికి రావు, అవి మొలకెత్తవు. పక్షులు ఎత్తుకుపోవచ్చు, లేకపోతే రోడ్డు మీద నడిచేవాళ్ళు తొక్కేసేయవచ్చు. ఆ విధంగా అవి పనికి రాకుండా వెళ్ళిపోతాయి, వృధాగా అయిపోతాయి. దేవుని రాజ్యమును గురించి నేను బోధిస్తున్నప్పుడు కూడా ఆ మాటలు విని నా సందేశము గ్రహించకుండా, వాక్యానుసారము జీవించకుండా ఉన్నటువంటి వారి జీవితాలు కూడా అలా పనికి రాకుండా వృధాగా పోతాయి. నేను మీ హృదయములో వాక్యమును నాటుతూ ఉన్నాను, కానీ మీరు ఆ వాక్యాన్ని సరిగా గ్రహించి అర్థము చేసుకోకుండా ఉండటం వలన దుష్టుడు వచ్చేసి మీ హృదయములో నేను నాటినటువంటి ఆ మంచి మాటను, మంచి వాక్యాన్ని కూడా తీసివేసి మిమ్మల్ని చెడు మార్గము వైపు నడిపిస్తాడు. ఆ దుష్టుడు ఎవరైనా కావచ్చు, ఈ లోకపు సాతానుడు కావచ్చు, దుష్ట శక్తి కావచ్చు, దుష్టపు ఆలోచనలు కావచ్చు, దుష్ట మార్గాలు కావచ్చు, దుష్ట స్నేహితులు కావచ్చు, ఎవరైనా కూడా నిన్ను ఆ మంచి మార్గము నుండి దూరము చేసే అవకాశం ఉంది. కాబట్టి నేను బోధించేటటువంటి ఆ యొక్క వాక్యాన్ని, దైవరాజ్యాన్ని గురించినటువంటి సందేశాన్ని విని గ్రహించి ఆలకించి పాటించండి అని ప్రభు మరి ఒకసారి ఈరోజు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈరోజు యావత్ కథోలిక సంఘము పునీత జోకీము అన్నమ్మ గార్ల పండుగను స్మరణ చేసుకుంటూ ఉన్నాం. వారిద్దరిని ఈరోజు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఎవరి జోకీము అన్నమ్మ అంటే తెలిసిన వారు మరి ఒకసారి గుర్తు చేసుకోండి, తెలియని వారి కోసం చెబుతున్నా. ఈ జోకీము అన్నమ్మలు ఎవరయ్యా అంటే మన తల్లి అయినటువంటి మరియ తల్లి యొక్క తల్లిదండ్రులు. మన మరియమ్మ గారిని కన్నటువంటి తల్లిదండ్రులండి. ఈ మరియమ్మ గారు ఎవరు? మన లోకరక్షకుడైన యేసయ్యను కన్నటువంటి తల్లి ఈ మరియ తల్లి. ఈ మరియ తల్లిని కన్నటువంటి తల్లిదండ్రులే జోకీము అన్నమ్మ. ఈ రోజున ఈ మరియ తల్లిని కన్నటువంటి అనగా యేసు ప్రభుని తల్లిని కన్నటువంటి జోకీము అన్నములను మనము జ్ఞాపకము చేసుకుంటూ స్మరణ చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు వారిద్దరిని కూడా మనము స్మరణ చేసుకోవాలయ్యా అంటే, ఎందుకు జ్ఞాపకము చేసుకోవాలయ్యా అంటే, ఒకటి, మన తల్లి మరియ తల్లిని మనకు కానుకగా ఇచ్చినందుకు, కనీ పెంచినటువంటి తల్లిదండ్రులు కనుక ఆ తల్లి మరియమ్మ అంత గొప్పగా, అంత భక్తురాలుగా, అంత విశ్వాసంతో దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి ఒక గొప్ప స్త్రీమూర్తిగా, గొప్ప తల్లిగా ఈ లోకములో జీవిస్తూ ఇప్పటికీ కూడా యావత్ ప్రపంచములో అనేక కథోలిక క్రైస్తవుల చేత గొప్ప స్త్రీమూర్తిగా కొనియాడబడుతుంది అంటే ఆ
తల్లిని కని పెంచినటువంటి తల్లిదండ్రులు జోకీము అన్నమ్మల గొప్పతనమే కదండి. వారి పెంపకం అలాంటిది, వారు నేర్పించినటువంటి భక్తి విశ్వాసాలు అలాంటి, వారు చూపించినటువంటి దైవ మార్గం అలాంటిది. కాబట్టి ఆ తల్లి భక్తితో విశ్వాసముతో దైవ మార్గములో నడుస్తూ దేవునికి దగ్గరగా ఉన్నది కాబట్టి దేవునిచే ప్రత్యేకముగా ఎన్నుకునబడింది. మరి ఆ జోకీము అన్నమ్మలను జ్ఞాపకము చేసుకున్నటువంటి ఈ రోజున వారిద్దరి నుండి మనము నేర్చుకోవలసినటువంటి ఒక గొప్ప సందేశం ఏంటయ్యా అంటే, వారిద్దరికి వివాహము జరిగిన అనేక సంవత్సరాల వరకు కూడా సంతానము లేదండి, బిడ్డలు లేనప్పుడు భగవంతుని నమ్ముకున్నటువంటి ఒక మంచి కుటుంబముగా జోకీము అన్నములు ఉండటం వలన భగవంతుని నమ్ముకున్నటువంటి వీరిద్దరూ కూడా దేవుని నుండి దూరముగా వెళ్లకుండా, బిడ్డలు లేకపోయినా సంతానము లేకపోయినా అనేక మంది గొడ్రాలు అంటూ ఏడిపిస్తూ ఉన్నా, అందరూ దూషిస్తూ ఉన్నా, వారిద్దరూ మాత్రం భగవంతుని పూర్తిగా నమ్మి విశ్వాసముతో ఉన్నారు. కాబట్టి ఎవరి మాటలు కూడా వారిని ఇబ్బంది కలిగించలా, ఎవరి మాటలను కూడా వారు స్వీకరించలా. అందరి మాటలను త్రోసిపుచ్చి దేవునికి దగ్గరగా వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారో తెలుసా? ప్రార్థన చేశారండి. ఎంతగా ప్రార్థన చేశారంటే ఎడతెగకుండా ప్రార్థన చేశారు. వారి కష్టాన్ని, వారి ఇబ్బందిని భగవంతుని చెప్పుకున్నారు. వాళ్ళకి వీళ్ళకి చెబితే ఏమొస్తుంది? వాళ్ళు వీళ్ళు మమ్మల్ని చూసి నవ్వుతారు తప్ప ఆ దేవుడు మాత్రమే మమ్మల్ని అర్థం చేసుకోగలరు, ఆయన మాత్రమే మా కష్టాన్ని కడతీర్చి తీర్చగలడు అని నమ్మి విశ్వాసముతో ఈ తల్లిని కన్నటువంటి పునీత జోకీము అన్నమ్మలిరువురు కూడా ఎడతెగకుండా చివరి వరకు భక్తి విశ్వాసాలతో ఉండి దేవుని నమ్మి ప్రార్థన చేశారండి. ఆ ప్రార్థనకు మెచ్చి భగవంతుడు తల్లి మరియమ్మను వారికి మంచి బిడ్డగా కానుకగా దయచేశాడు. లోకమాతగా, రక్షకుని తల్లిగా మరియ తల్లి లాంటి గొప్ప స్త్రీమూర్తిని, గొప్ప బిడ్డను కన్నటువంటి అదృష్టవంతులు ఈరోజు మనము కొనియాడుతున్నటువంటి జోకీము అన్నమ్మ గారులండి. అందుకే వారిద్దరిని గురించి ధ్యానము చేసేటప్పుడు, వారిద్దరిని గురించి మాట్లాడుకునేటప్పుడు మనము బైబిల్ గ్రంథములో ఒక మాటను జ్ఞాపకము చేసుకోవాలి. మార్కు శుభవార్త 11వ అధ్యాయం 24వ వచనములో ఒక మాట అనబడుతుంది, కనుక మీరు ప్రార్థించండి, ప్రార్థించేటప్పుడు మీరు అడిగినది తప్పక పొందుతారని నమ్మి విశ్వసించి ప్రార్థించండి అని యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాటను మనము గుర్తు పెట్టుకోవాలండి. మీరు ప్రార్థించండి అన్న వాక్యము ప్రకారము పునీత జోకీము అన్నమ్మల గారు ఎవరెన్ని మాటలన్నా, ఎంతగా ఏడిపించినా, ఎంతగా అవమానించినా కూడా, ఎంతగా నిందించినా కూడా దేవుని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారు. పొందుకునే వరకు, భగవంతుడు వారు అడిగినది ఇచ్చేటంత వరకు వదిలిపెట్టకుండా దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమాలి అడిగి సాధించుకున్నారండి. పండంటి గొప్ప బిడ్డను కన్నారండి వారిద్దరు కూడా. ఆ జోకీము అన్నమ్మల ప్రార్థన వలె మన ప్రార్థన ఉండాలా, వారి భక్తి వలె మన భక్తి ఉండాలా, వారి విశ్వాసం వలె మన విశ్వాసం ఉండాలా. కనుక మీరు ప్రార్థించండి, కానీ ప్రార్థించినప్పుడు అడిగినది తప్పక పొందుతారని నమ్మి విశ్వసించి ప్రార్థించండి అంటున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా నమ్మినటువంటి వారిగా దేవుడు ఇస్తాడు అని నమ్మారు. ఇచ్చేటంత వరకు అడుగుతూనే ఉన్నారండి. చివరికి వారి భక్తిని మెచ్చి, వారి విశ్వాసాన్ని మెచ్చి, వారి ప్రార్థనను మెచ్చి భగవంతుడు ఇచ్చాడండి. ఇవ్వటములో కూడా ఎంత గొప్ప బిడ్డనిచ్చారండి. మరియమ్మ గారి లాంటి ఒక గొప్ప బిడ్డను ఆ తల్లిదండ్రులకు కానుకగా ఇచ్చారు. అందుకే నేనంటున్నా, ఈ జోకీము అన్నమ్మలను జ్ఞాపకము చేసుకున్నటువంటి మనము వారిని కొనియాడుతూ ఉండగా వారి వలె మనము కూడా ప్రార్థన చేయాలి. ఇచ్చేటంత వరకు చేయాలండి. కొన్నిసార్లు మనము అడుగుతాం, ఒక వారం అడిగా, ఒక నెల అడిగా, ఒక సంవత్సరం అడిగా, చాలే, ఇచ్చేటట్లేడు, ఇంకివ్వలే, ఒట్టిదే ఇస్తానంటాడు కానీ ఇవ్వడు. ప్రార్థన చేయడం అనవసరం, గుడికి వెళ్ళడం అనవసరం, బైబిల్ చదవడం అవసరం, ఎంత అడిగినా ఇవ్వట్లేదు కదా, ఎంతగా ప్రార్థించినా ఇవ్వట్లేదు కదా అనుకుంటా. ఇచ్చేటంత వరకు అడగండి.
పొందుకునేటంత వరకు ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి. అలా ప్రార్థించమని ఈరోజు ఈ తల్లిని కన్నటువంటి పునీత జాకీము అన్నమ్మ గారు మరొకసారి మనకి గొప్పగా నేర్పుతున్నారండి. ఎడతెగకుండా ప్రార్థించమంటున్నారు. ఇస్తాడని నమ్మాలి ప్రార్థనలో. ఒకటి, తప్పక ప్రార్థన చేయాలి. రెండు, ప్రార్థనలో నేను అడిగినది తప్పకుండా నా దేవుడు ఇస్తాడని నమ్మి ప్రార్థించాలి. మూడవది, ఇచ్చేటంత వరకు విశ్వాసాన్ని కోల్పోకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా ప్రార్థన చేయాలండి. గుర్తుపెట్టుకోండి, ఇవ్వడం ఆలస్యం అవుతుందేమే కానీ ఇవ్వకుండా మాత్రం ఉండడండి. ఇది నా దేవునిపై నాకున్న నమ్మకం, నా దేవునిపై నాకున్నటువంటి విశ్వాసం. మీరు కూడా నమ్మి విశ్వసించి అడగండి. మన దేవుడు ఇవ్వడం ఆలస్యం చేస్తాడేమో కానీ ఇవ్వడం మాత్రం తథ్యం. అడిగింది, ప్రార్థించింది తప్పకుండా ఇస్తాడు. ఎప్పుడు ఇవ్వాలో, ఏ సమయంలో ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆ సమయంలో తప్పకుండా ఇస్తాడు. కానీ ఆలస్యం చేస్తున్నాడంటే మాత్రం దాని అర్థం గొప్పగా ఏదో ఇస్తున్నాడని అర్థం అండి. నువ్వు అడిగిన దానికన్నా గొప్పగా ఏదో ఇస్తున్నాడు. వారు ఒక చిన్న బిడ్డని ఇవ్వమన్నారు, వారికి సంతానాన్ని ఇవ్వమన్నారు. దేవుడు వారి ప్రార్థన మెచ్చి లోక తల్లిని, మరియ తల్లిని, రక్షకుని తల్లిని, గొప్ప బిడ్డని ఇచ్చాడండి. అందుకే అంటున్నా, భగవంతుడు ఇవ్వడం ఆలస్యం అవుతుందేమో కానీ ఇవ్వడం మాత్రం మానడు. రెండవది, ఆలస్యం చేస్తున్నాడంటే నువ్వు అడిగిన దానికన్నా ఇంకా గొప్పగా ఏదో ఇస్తున్నాడని అర్థం. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఈరోజు ఈ తల్లి మరియను కన్నటువంటి పునీత జాకీము అన్నమ్మలను జ్ఞాపకము చేసుకుంటూ వారిరువురు ఈ తల్లిని పెంచడమే కాదు, ఈ తల్లి కన్నటువంటి యేసయ్యను కూడా పెంచే ఉంటారు. అమ్మమ్మ, తాతయ్యలుగా యేసు ప్రభుని తమ హస్తాలతో ఎత్తిపెట్టుకొని అల్లారి ముద్దుగా పెంచి ఉంటారు. వారి పెంపకమే తప్పనిసరిగా యేసు ప్రభు జీవితములో కూడా వారికి ఉపయోగపడి ఉంటుంది. వారు నేర్పించినటువంటి భక్తి, విశ్వాసము మరియ తల్లికి ఏ విధముగా ఉపయోగపడిందో అదే విధముగా మరియ తల్లి, జాకీము అన్నమ్ములందరూ కలిసి యేసు ప్రభుని అల్లారు ముద్దుగా గొప్పగా పెంచి ఉంటారండి. ఈ మనము నమ్మిన మన యేసయ్యను, మన ప్రభుని ఎత్తుకున్నటువంటి హస్తాలండి జాకీము. వారిని ముద్దాడి అల్లారి ముద్దుగా పెంచినటువంటి వారండి ఈ జాకీము అన్నమ్మలు. మరి ఆ రోజుల్లో కుటుంబం అంతా కలిసి ఉండి, తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు అందరూ కలిసి ఉండేవాళ్ళు. కాబట్టి బిడ్డలు బాగా ఎదిగేవాళ్ళు, మంచి మార్గంలో ఉండేవాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాళ్ళు. ఈ రోజున మనం అది కోల్పోతున్నామండి. ఎవరికి వారే అయిపోతున్నాం. అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు కలిసి ఉండటం, అందరం కలిసి సంతోషంగా జీవించినటువంటి రోజులు మళ్ళీ వస్తాయో రావో తెలియదు కానీ వాటిని లేకుండా దూరముగా, తల్లిదండ్రులకు దూరముగా వెళుతున్నారు. అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలకు దూరముగా వెళుతున్నారు. ఆ కుటుంబ జీవితం, ఉమ్మడి కుటుంబం, కలిసి ఉండే జీవితం, అందరము కలిసి సంతోషముగా ఉండేటువంటి కుటుంబ జీవితాన్ని ఈరోజు మనం కోల్పోతూ ఉన్నాం. ఈ జాకీము అన్నమ్మల గురించి ధ్యానము చేసుకుంటూ వారిని కొనియాడుతూ ఉన్నటువంటి ఈ రోజున మరి ఒకసారి వారిని స్మరణ చేసుకుంటూ ఉండగా ఈ రెండు విషయాలు మనం ఈ రోజున జ్ఞాపకం అందించుకుందాం. ఒకటి, ఎడతెగకుండా భగవంతుడు ఇచ్చేటంత వరకు విశ్వాసముతో ప్రార్థించండి. ఇవ్వట్లేదని ప్రభునికి దూరం అవ్వకండి. ఆలస్యం అవుతుందేమో కానీ తప్పకుండా గొప్పగా దీవించి ఇస్తాడు. రెండవది, మరియ తల్లి, జాకీము అన్నమ్మలు ఏ విధంగా కలిసి యేసు ప్రభుని పెంచారో కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి సంతోషముగా ఉండండి. కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. అలా కాకుండా కలిసిమెలిసి ఉండేటట్లుగా, ఉమ్మడి కుటుంబముగా అందరూ కలిసి ఉండేటట్లుగా, సంతోషముగా ఉండేటట్లుగా వారిని చూచి ఈరోజు నేర్చుకుందాం. తద్వారా యేసయ్య పలుకుతున్నట్లుగా, నా మాటలు విని ఆలకించి సారవంతమైనటువంటి నెలలో పడినటువంటి పంటగా మీరు ఫలించండి, గొప్పగా దీవించబడతారు, ఆశీర్వదించుతారంటున్నటువంటి ప్రభుని మాటలు విందాం. ఆ మాట ప్రకారం జీవిద్దాం. సారవంతమైనటువంటి నెలలో పడినటువంటి పంట వలె మన హృదయాన్ని శుద్ధి చేసి శుభ్రము చేసుకొని మంచి ఫలాలు పొందుకుంటూ దైవాశీస్సుల కోసం ప్రార్థించుకుందాం. నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రేమామయుడైనటువంటి యేసయ్యా, నీ ప్రార్థనలో ఈరోజు కుమిక్కూడి నీ వాక్యాన్ని విన్నాం. ఆ వాక్యము ప్రకారం జీవించటానికి మా హృదయాలను శుభ్రము చేసుకుంటూ ఉండగా, అయ్యా
నిన్ను పెంచినటువంటి ఆ హస్తాలు, నిన్ను ముద్దాడినటువంటి వారిద్దరూ మీ అమ్మమ్మ తాతయ్యల పండుగ అయినటువంటి జ్వాకీము అన్నములను మేము జ్ఞాపకము చేసుకుంటూ ఉండగా, వారు ఏ విధముగా కుటుంబ వ్యవస్థను పదిలము చేశారో మా కుటుంబాలు కూడా బాగుంటట్లు, కలిసి ఉండేటట్లు, సంతోషంగా ఉండేటట్లుగా ఈ ప్రార్థన వింటున్నటువంటి, వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ అందరూ కలిసిమెలిసి ఉండేటట్లుగా ఆశీర్వదించండి. అదేవిధముగా వారిద్దరు ఎడదెక్కకుండా భక్తి విశ్వాసముతో భగవంతుని యందు ఏ విధముగా జీవించి నిత్యము ప్రార్థనలో బ్రతికారో, మేము మా కుటుంబాలు కూడా ప్రార్థనను విడనాడకుండా, భగవంతుడికి దూరము కాకుండా కుటుంబం అంతా కలిసి నిత్యము ప్రార్థన చేసేటటువంటి మంచి కుటుంబాలుగా మమ్ము మా కుటుంబాలను కూడా ఆస్వాదిస్తూ, ఈ ప్రార్థన వింటున్నటువంటి, ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో సమర్పిస్తూ ఉండగా అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపతో నింపండి. ఎల్లప్పుడూ కూడా నీ ఆశీస్సులు దైవరాజ్యానికి మేము చేరేటంత వరకు కూడా నీ రక్షణార్థమై మేము చేసేటటువంటి ఈ ప్రయాణములో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి కాపాడమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.